హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ రైల్వేలో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ వస్తే గనక మీరు ఎక్కడ ఏం పని చేయాల్సి ఉంటుంది అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మొత్తం టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో, ఓకేనా? సో గైస్ చూడండి, ముందుగా మనం ఉదాహరణకి సికింద్రాబాద్ జోన్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ జోన్ అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ ప్రొఫైల్ అనేది తెలుసుకుందాం, ఓకేనా? ముందుగా మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్లో వర్క్ చేస్తారన్నమాట. రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లోకో సెట్స్ ఉంటాయి, ఓకేనా? లోకో సెట్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఎలక్ట్రిక్ లోకో షెడ్ లాలాగూడ, ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ, డీజిల్ లోకో షెడ్ విజయవాడ, డీజిల్ లోకో షెడ్ గూటి, డీజిల్ లోకో షెడ్ గుంతకల్, డీజిల్ లోకో షెడ్ మౌలాలి, డీజిల్ లోకో షెడ్ కాజీపేట్, అలాగే ఈఎంయూ షెడ్స్ అన్నమాట. ఈ ఈఎంయూ షెడ్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ లోకో షెడ్లోనే ఉంటాయి, ఓకేనా? ఇవి వచ్చేసి వర్కింగ్ యూనిట్స్, ఓకేనా? లోకో షెడ్స్ అంటారు వీటికి. ఇక్కడ ఒకవేళ మీ వర్క్ పడితే గనక, ఓకేనా, వర్క్ ఏముంటుంది అంటే గనక ఎలక్ట్రిక్ షెడ్ వాళ్ళు ఎలక్ట్రిక్ లోకో మెయింటెనెన్స్ వర్క్ ఉంటాయి, ఓకేనా? అలాగే డీజిల్ లోకో వాళ్ళకి డీజిల్ లోకో మెయింటెనెన్స్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఎలక్ట్రిక్ ఇంజన్లో చాలా పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి సంబంధించి మెయింటెనెన్స్ వర్క్ అనేది ఉంటుంది. షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో వర్క్ ఉంటుందన్నమాట, ఓకేనా? ఇక్కడ ఎవరు పని చేస్తారు అంటే ట్రేడ్స్ అనేవి మనం తీసుకుందాం, ఓకేనా? ఏ ట్రేడ్ వాళ్ళు ఈ చోట్లలో పని చేస్తారు అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫిటర్ వాళ్ళు, ఓకేనా? ఐ మీన్ ఈ సెట్స్లో ఎవరైతే వర్క్ చేస్తారో ట్రేడ్ బట్టి నేను చెప్తున్నాను, ఓకేనా? ఫిటర్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ వాళ్ళు, డీజిల్ మెకానిక్ వాళ్ళు, కార్పెంటర్, వెల్డర్, వైర్ మ్యాన్, క్రేన్ ఆపరేటర్, అలాగే పెయింటర్, ఓకేనా? ఫిటర్ పని ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ మనం ఫిటర్ చేసామని మన పని ఫిటర్ వర్కే ఉంటుంది అని అక్కడ గ్యారంటీ ఏమీ లేదు, ఓకేనా? ఈ సెట్స్లో ఏంటంటే ఈ సెట్స్లో చాలా సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఎలక్ట్రిక్ లోకో షెడ్ లాలాగూడ తీసుకుందాం. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఓకే? ఆ సెక్షన్స్లో మీకు ఏ పని దొరికితే ఆ పని చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అంతే, ఓకే? అలాగే ఎలక్ట్రీషియన్, ఓకేనా? ఎలక్ట్రీషియన్కి వాళ్ళ సెక్షన్లో ఏ పని దొరికితే కనుక ఆ పని చేయాల్సి ఉంటుంది. ప్రతి సెట్లోని సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి డీజిల్ లోకో షెడ్ కానివ్వండి, సెక్షన్స్ ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టెక్నీషియన్స్ అనేవారు ఉంటారన్నమాట. ఒక్కొక్క సెక్షన్లో ఒక 10-15 మంది టెక్నీషియన్స్ అనేవారు వర్క్ చేస్తారన్నమాట, ఓకేనా? అలా ఈ ట్రేడ్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నాను, ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ పని చేయాలి అని రూల్ ఏమీ లేదు, ఓకేనా? ప్రతి పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఇక్కడ టెక్నీషియన్ 3లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక విధంగా టెక్నీషియన్ 1 అలాగే టెక్నీషియన్ 2 ఉంటారన్నమాట. ఆల్రెడీ వాళ్ళ కింద హెల్పర్గా పని చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫిటర్ 1 ఫిటర్ 2 అని అంటారు, ఓకేనా? సో టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సి అనేవారు ఒకరు ఉంటారు, సెక్షన్ ఇంజనీర్ అనేవారు ఒకరు ఉంటారు అన్నమాట. అలాగే జేఈ ఉంటారు గైస్, ఓకేనా? జేఈ ఉంటారు, ఓకేనా? జూనియర్ ఇంజనీర్ ఉంటారు. ఈ జూనియర్ ఇంజనీర్ కిందన ఈ టెక్నీషియన్స్ అనేవారు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇలా ముందు ఎస్ఎస్సి ఉంటారు, ఆ కింద జేఈ ఉంటారు, ఆ తర్వాత టెక్నీషియన్ 1 ఉంటారు, ఎంసీఎం ఉంటారు, ఆ తర్వాత టెక్నీషియన్ 2 ఉంటారు, అలాగే టెక్నీషియన్ 3 ఉంటారు, ఆ తర్వాత అసిస్టెంట్ ఉంటారు అన్నమాట, గ్రూప్ డి ఒకరు. ఇలా ఇంతమంది ఒక సెక్షన్లో వర్క్ చేస్తారు, ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు? ఉదాహరణకి లోకో సెట్లో ఒక సెక్షన్, చాలా సెక్షన్సే ఉంటాయి. ఉదాహరణకి ఒక సెక్షన్ చూసుకుంటే ఆ సెక్షన్లో ఎస్ఎస్సి ఉంటారు, ఒక జేఈ ఉంటారు, అలాగే
ఒక ఎంసీఎం ఉంటారు, టెక్నీషియన్ 1 ఉంటారు, టెక్నీషియన్ 2 ఉంటారు, టెక్నీషియన్ 3 ఉంటారు, అలాగే ఒక గ్రూప్ డి ఎంప్లాయ్ కూడా అసిస్టెంట్ అనేవారు ఉంటారు అన్నమాట. అర్థమైంది కదా సింపుల్గా. ఇంతమంది ఒక సెక్షన్లో 10 నుంచి 15 మంది టెక్నీషియన్స్ అయితే వర్క్ చేస్తారు అన్నమాట. అర్థమైందా? అక్కడ మీకు వర్క్ అనేది ఎక్కడైనా ఏ సెక్షన్లోనూ లభించవచ్చు. ఓకే, అండ్ సెట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడెక్కడ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ప్యాసింజర్ కోచ్ కేర్ డిపార్ట్స్ ఉంటాయి. ఇవి కూడా మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకేనా. ఇవి వచ్చేసి హైదరాబాద్లో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, కాచెగూడలో ఉంది, విజయవాడలో ఉంది, కాకినాడలో ఉంది, నరసాపూర్లో ఉంది, తిరుపతిలో ఉంది, గుంతకల్లులో ఉంది, మచిలీపట్నంలో ఉంది, కాజీపేట ఉంది, నాందేడ్లో ఉంది, గూటిలో ఉంది, రామగుండంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా ఫిటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, డీజిల్ మెకానిక్, ఓకే, కార్పెంటర్, వెల్డర్, వైర్మ్యాన్ వీళ్ళ యొక్క వేకెన్సీ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ టెక్నీషియన్ వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ప్యాసింజర్ కోచ్ కేర్ మెయింటెనెన్స్ వర్క్, ఇప్పుడు కోచ్ చూసుకున్నట్లయితే కనుక అందులో లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. ఓకేనా. వీటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది కదా. ఓకే, అక్కడ ఏంటంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉపయోగపడతారు, అలాగే ఫిటర్ వాళ్ళు కూడా ఉపయోగపడతారు. ఓకే, వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఇది. అలాగే కార్పెంటర్, ఇప్పుడు కోచ్లో సీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లోపల అవి కర్రతోనే కదా తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఇనుముతో చేస్తారు, కొన్ని చోట్ల వుడ్ ఉపయోగిస్తారు అన్నమాట. సో అలాంటప్పుడు అక్కడ కార్పెంటర్ వర్క్ అనేది ఉంటుంది. అలాగే కోచ్లో ఏదైనా ఐరన్ అదే ఇనుము వద్ద ఏదైనా వెల్డింగ్ చేయాల్సి ఉంటే కనుక అలాంటప్పుడు వెల్డర్ పని అక్కడ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ షాప్స్. ఓకేనా. వర్క్ షాప్స్ ఉంటాయి. ఈ వర్క్ షాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే మెట్టుగూడలో ఉంది, అలాగే లాలగూడలో ఉన్నాయి వర్క్ షాప్స్. ఇక్కడ కూడా ఫిటర్, అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే కార్పెంటర్, అలాగే వెల్డర్, అలాగే క్రెయిన్ ఆపరేటర్, పెయింటర్ వర్క్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ క్రెయిన్ ఆపరేటర్ వర్క్ ఏంటి అంటే ఇప్పుడు క్రెయిన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఉదాహరణకి ఒక ఇనుము ఏదైనా పెద్ద సైజు ఇనుము ఎత్తాల్సి ఉంటే కనుక క్రెయిన్ సహాయంతో ఎత్తుతారన్నమాట. అలాంటప్పుడు అక్కడ ఒక క్రెయిన్ ఆపరేటర్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అతని పని అనేది ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ పెయింటర్, ఇప్పుడు మీరు వేగన్స్ మీద కానీ కోచెస్ మీద కానీ పేర్లు చూస్తూ ఉంటారు, పెయింట్తో రాసి ఉంటాయి కొన్ని పేర్లు. ఓకేనా. అక్కడ ఈ పెయింటర్ పని ఉంటుంది అన్నమాట, పెయింటర్ వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది అర్థమైంది కదా. ఇంకేంటంటే గైస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ C&W డిపార్ట్స్ ఉంటాయి, క్యారేజ్ అండ్ వేగన్స్. ఓకేనా. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కోచ్ చూసారు, ఇంజన్ చూసారు, డీజిల్ ఇంజన్, ఎలక్ట్రికల్ ఇంజన్ చూసారు, ప్యాసింజర్ కోచ్ చూసారు. ఇప్పుడు వ్యాగన్స్ కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా. సో అక్కడ ఏంటంటే వ్యాగన్ మెయింటెనెన్స్ అనేది వర్క్ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి వర్క్ షాప్స్. ఓకేనా. ఈ వర్క్ షాప్స్ లో కూడా ఉదాహరణకి క్యారేజ్ అండ్ వ్యాగన్ మెయింటెనెన్స్ వర్కే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోట్స్ లో క్యారేజ్ అండ్ వ్యాగన్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఫిటర్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్ వాళ్ళు, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్ ఉపయోగం అయితే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎవరైతే ఐటీలు ఈ ట్రేడ్ చేశారో వాళ్ళకి ఇక్కడ కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ గా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ పాపులర్ డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. ఎందుకంటే దీని గురించి ఎక్కువ మందికి తెలుసు. ఓకేనా. మిగతా పోస్టుల గురించి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ సిగ్నల్ ఎస్ఎన్టీ పోస్ట్ గురించి అందరికీ బాగా తెలుసు. ఓకేనా. ఇక్కడ టెక్నీషియన్ 1కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ వరకు, అలాగే టెక్నీషియన్ 3కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ వరకు ఒకటే. ఓకేనా. ఒక విధంగా టెక్నీషియన్ 1కి ఈ టెక్నీషియన్ 3 ఎవరైతే ఉన్నారో హెల్పర్ గా ఇస్తారన్నమాట. ఓకేనా. సో మరి వర్క్ ఏంటి అంటే చూసే ఉంటారు మీరు, సిగ్నల్స్ ఎన్నైతే ఉన్నాయో. ఓకేనా. సిగ్నల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఒక కొంత ఏరియా అనేది ఇచ్చేస్తారు గైస్, ఒక 100 కిలోమీటర్లు లేదా 50 కిలోమీటర్లు ఏరియా అనేది మీకు ఇచ్చేస్తారు యూనిట్లో. మీకు ఏ యూనిట్, విజయవాడ, గూటి, కాజీపేట, లాలగూడ, ఎక్కడ దొరికినా సరే మీకు ఒక కొంత ఏరియా అనేది ఇచ్చేస్తారన్నమాట. ఆ ఏరియాలో ఏంటంటే మీరు వర్క్ సిగ్నల్ అనేవి ఏవైతే ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అంటే వీళ్ళు ఇందులో వర్క్ చేసే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఓకేనా.
కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది గైస్. ఈ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది, ఎందుకంటే 24/7 వర్క్ అన్నమాట. ఇది అర్థమవుతుందా? మీకు ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఏ రిపేర్ వచ్చినా సరే, మీరు ఉదాహరణకి 8 hours వర్క్ చేసి ఇంటికి వచ్చేసారు అనుకుందాం, ఉదాహరణకి చెబుతున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీకు కాల్ వస్తుంది, పలానా చోట సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, మీరు వెళ్లాల్సి ఉంటుంది అని. ఓకేనా? సో మీరు వెళ్ళాలి, అక్కడికి తప్పకుండా మీరు వెళ్ళాలన్నమాట. మీరు ఇంటి వద్ద ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోన్ వస్తే మీరు వెళ్ళాలి. సో ఇది ఒక విధంగా 24/7 జాబ్ అన్నమాట. ఓకేనా? సో అందుకే ఈ డిపార్ట్మెంట్లో కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే దీని కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అబ్బో మంచి పోస్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటాం. అలా ఏం కాదు, కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇందులో ఏంటంటే ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు, అలాగే వైర్ మ్యాను, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్తో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి పోస్ట్లో వర్క్ చేస్తారన్నమాట. ఓకేనా? సో ఇది గైస్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, బ్రిడ్జ్. ఇప్పుడు మీరు రైల్వే బ్రిడ్జ్లు చూసే ఉంటారు కదా, రైల్వే బ్రిడ్జ్లు కడుతూ ఉంటారన్నమాట. అక్కడ ఏంటంటే ఫిటరు, వెల్డరు వాళ్ళ ఉపయోగం అయితే ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఫిటర్ చేశారో, ఎవరైతే వెల్డర్ చేశారో ఇక్కడ ఈ బ్రిడ్జ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఎందుకంటే ఈ వర్క్ అనేది ఎక్కువ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేస్తారు, రైల్వే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఉదాహరణకి ఒక 10 మంది ప్రైవేట్ వాళ్ళు అక్కడ చేశారనుకోండి ఈ బ్రిడ్జ్ పనులు, ఇక్కడ కనీసం ఒక 3 రైల్వే ఎంప్లాయీస్ కి ఇస్తారన్నమాట. ఓకేనా? సూపర్విజన్ చేయడం కోసం రైల్వే ఎంప్లాయీస్ కి ఇస్తారు. ఓకేనా? ద బెస్ట్ పోస్ట్ ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు మనం బెస్ట్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ పోస్ట్, వరస్ట్ పోస్ట్ అని ఏమీ లేదు. జాబ్ లేడానికి ఏది దొరికితే అది, అన్ని పనులు మంచివే. కాకపోతే టెక్నీషియన్ గా ద బెస్ట్ పోస్ట్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఓకేనా? కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అదేంటంటే వర్క్ షాప్. ఓకేనా? WRS అంటాం, వేగన్ రిపేర్ షాప్ అని అంటాం. ఇక్కడ పని వచ్చేసి కింగ్ జాబ్ అన్నమాట. చాలా మంచి పని ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది. అలాగే టెక్నీషియన్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో కొంచెం శాలరీ ఇన్సెంటివ్ అంటారు, శాలరీ అనేది కొంచెం ఒక 7 నుంచి 8,000 వరకు ఎక్స్ట్రాగా వస్తుంది మిగతా టెక్నీషియన్స్ కన్నా. ఓకేనా? అలాగే కోచ్ కేర్ అని చెప్పాను కదా, ఇక్కడ కోచ్ కేర్ లో ఏంటంటే ఏసీ టెక్నీషియన్స్ ఉంటారు గైస్. ఓకేనా? వాళ్ళది కూడా జాబ్ బాగుంటుంది, కాకపోతే శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇది. ఇందులో ఏంటంటే కొంచెం ఫ్యామిలీకి టైం అనేది తక్కువ ఇవ్వగలుగుతారు అన్నమాట. ఇది. మిగతా పోస్టులు అన్ని చాలా బాగుంటాయి. 8 గంటల వర్క్ అవర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఎక్కడా ఉండదు. ఓకేనా? 8 గంటలు కరెక్ట్ గా పని చేసామా, తర్వాత ఇంటికి వచ్చేసామా, ఆ తర్వాత జాబ్ మర్చిపోయామా, అంతే. ఆ తర్వాత మీకు కాల్ రావు, ఏటీ రావు అన్నమాట. ఓకేనా? 8 గంటలు వర్క్ ప్లేస్ లో ఉన్నంత వరకే మీరు వర్క్, మిగతా ఆ తర్వాత మీరు ఏం పని చేసినా సరే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. అంత ఫ్రీ టైం అనేది ఉంటుంది అందులో మిగతా పోస్టులలో, ఈ పోస్టులలో నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇది గైస్ జాబ్ ప్రొఫైల్. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పేటప్పుడు మీరు ఒకవేళ వర్క్ గురించి ఊహించుంటే గనక మీకు అర్థమయ్యేది, మీ మైండ్ సెట్ లో ఒక ఊహ అనేది క్రియేట్ అయ్యే ఉంటుంది, ఏం పని చేయాల్సి ఉంటుంది అని. ఓకేనా? సో ఇది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.